మీరు అభిమానించే ఆదరించే DJ9 తెలుగు న్యూస్కి స్వాగతం. మరిన్ని వార్త విశేషాలు అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకు షేర్ చేయగలరు. ధన్యవాదాలు. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ నా యొక్క ధన్యవాదం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మీకే తెలుసు, మొన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర జరిగిన డ్రామాల గురించి మీకు కొన్ని సాక్ష్యాధారాలతో దీని వెనక ఎవరుండి నడిపించినారనే దానికోసం ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. అసలు దేవి అనే అమ్మ, వాళ్ళ కొడుకు జాన్సన్, దేవి అనే అమ్మ మా ఆఫీస్లో పనిచేస్తామనండి. తర్వాత వచ్చి ఆఫీసు బయట ఊడ్చి, ఆఫీస్ రూమ్ అంతా ఊడ్చి, అట్లా 20 ఏళ్ళుగా నా దగ్గర పనిచేస్తూ ఉండింది. అదేవిధంగా వాళ్ళ కొడుకు జాన్సన్, వాడు ఒక 20 ఏళ్ళుగా నా దగ్గర ఆఫీస్ బాయ్గా పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ కూతురు దినేశ్రీ, ఆ పాప వచ్చి ఇంట్లో పనిచేస్తూ ఉండింది. ఆమె ఒక 10 ఏళ్ళుగా. ఈ మధ్యకాలంలో మేము సెప్టెంబర్ బయట పోయినాం చెన్నైకి. ఆ రోజు ఈ పాప పైనే, ప్రశాంత్ వాళ్ళ పెద్దనాయన పైనే ఉంటాడు, ఆయన దగ్గర ఇంటి బిగాలు ఇచ్చేసిపోయి ఉంటే, వాళ్ళు వచ్చేటప్పుడు ఈ పాప చెన్నైకి ఫోన్ చేసింది వాళ్ళ అమ్మకి. మరి మీరు వచ్చే లోపల నేను ఇంటిని క్లీన్ చేసి పెడతాను అట్లా అంటే, వాళ్ళ అమ్మ చెప్పింది, వద్దు, మేము వస్తూ ఉంటాము, మేము వచ్చినాక ఫోన్ చేస్తాము రా అంటే, అప్పుడు అడిగా రావడము, పైన పోయి బీగాలు తీసుకొని నేను వచ్చే లోపల క్లీన్ చేయమన్నారని చెప్పి వాళ్ళు ఆ పాప పోయి క్లీన్ చేసే మరి పోయి ఇంట్లో ఆ రోజు 2 వాచ్లు, 50,000 రూపాయలు క్యాష్ దొంగతనం చేసింది. సరే, వీళ్ళు వచ్చి మస్ట్ రోజు చూస్తే డబ్బు లేదు, వాచ్ 2 లేదు. సరే, వీళ్ళన్నీ చూసి మళ్ళీ సీసీటీవీ చెక్ చేశాడు ప్రశాంత్. చెక్ చేస్తే ఈ పాప మొత్తం ఏమేమి చేసిందో మొత్తం సీడీలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని చూసుకోవచ్చు. దీనికోసం ఇది చూసినాక వాళ్ళని పిలిచి నేను అడగడం జరిగింది. దీన్ని ఫస్ట్ ఆ పాప నేను ఎత్తలేదు, మళ్ళీ ఈ సీసీటీవీ ఫుటేజ్ చూపించినాక ఒప్పుకునింది. నేను ఒక వాచ్ ఎత్తినాను, డబ్బు ఎత్తలేదు. మళ్ళీ అది కూడా ఒప్పుకొని వాళ్ళు కూడా వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు, ఒకడు జాన్సన్, అరుణ్, వాళ్ళ అమ్మ, జాన్సన్ భార్య వినయశ్రీ, వాళ్ళ యొక్క మేరీ, వీళ్ళందరూ వచ్చి నాకు తప్పైపోయింది, పాప పెళ్ళి కావాలా, దయచేసి కంప్లైంట్ పెట్టండి, మీకు నాకు 3 నెలలు గడువు ఇస్తే ఈ నగలు తిరిగి ఇచ్చేస్తాము. ఇది కొన్ని 2-3 ఏళ్ళుగా వీళ్ళు దొంగతనం చేస్తున్నారు, ఇంట్లో కూడా చూసుకోలే. మళ్ళీ అన్నీ ఒప్పుకున్నారు, ఇది ఎత్తింది వాస్తవం అనేసి. వాళ్ళు పెట్టిన నగలు కూడా ఏడాడ పెట్టినారో ఆ రసీదులంతా కూడా కాపీలు మీకు ఇవ్వడం జరిగింది. ఈ మరి ఉంటే ఆ రసీదులు కూడా వాళ్ళ తమ్ముడే తెచ్చి ఇచ్చాడు నా దగ్గర. అలా ఇంట్లో ఈ రసీదులు అంతా అనేది వీళ్ళు ఎత్తి ఉండేది వాస్తవమే అని చెప్పి ఎత్తులు వచ్చి చెప్పి, నేను చెప్పినా నేను అప్పుడే ప్రశాంత్ని కంప్లైంట్ ఇవ్వాలి. భాస్కర్ దగ్గర వచ్చి వీడియో మొరో నడుక్కొని, భాస్కర్ మౌనిక 5 ఏళ్ళు బతికిపోయినారు, నువ్వు బాగా పనుల నుంచి నిలిచేయి, 3 నెలలు టైం, 3 నెలలు మనం ఇచ్చేసి వాళ్ళ సావని అట్లా అని చెప్పి చెప్పడం జరిగింది. దానికోసం వాళ్ళకి 3 నెలలు టైం ఇచ్చిన ఫిబ్రవరి లాస్ట్ వరకు. ఈ ఫిబ్రవరిలో లాస్ట్లో అప్పు వాళ్ళ అమ్మ దగ్గర కొద్దిగా బిజినెస్ నిమిత్తం డబ్బులు కావాలని నగలాడితే వాళ్ళ అమ్మ అట్లే మళ్ళీ వాళ్ళ దగ్గరే చెప్పింది, మరి నీకు మీ నాయనకో ఏదో చేతబడి చేసినారంట, ఆ పూజలో నగలు పెట్టి పూజ చేయాలా అని చెప్పి వీడు జాన్సన్ దగ్గర 768 గ్రాముల నగలు ఎంత
768 గ్రాములు నగలు ఎత్తిన్నాడు. ఎత్తింది కాదు, వీళ్ళమ్మనే ఇచ్చిండు. అది ఆమె ఎంఏ బిఎడ్ చదువుకోండి, ఆమె తెలియదు. ఇంకా కూడా ఈ కాలంలో చేతబడులు అది ఇది నుండి ఇచ్చింది. దీనికి విషయం తెలిసిన వెంటనే జాన్సన్ని ఫోన్ చేసి అడిగితే వాడు అప్పుడు బయట ఆడ చెప్పొద్దు, నేను గురి వేసుకుంటా, నీకు 5 రోజుల్లో నీ నగలు తెచ్చి ఇచ్చేస్తాను. 5 రోజులు అయింది, 10 రోజులు అయింది, వాడు ఏమాత్రం నగలు తెచ్చి మళ్ళీ నాకు విషయం చెప్తున్నాడు. లాస్ట్గా ఒక మాట అన్నాడు, నా వెనకాల టీవీ రిపోర్టర్ గజపతి ఉన్నాడు, నువ్వేం చేసుకుంటే చేసుకుంటే జరిగింది. అట్లే వాడు 2 టౌన్లో కంప్లైంట్ రాసి ఇచ్చినాడు. మళ్ళీ నేను చెప్పిన వద్దు, పోయి కంప్లైంట్ ఇచ్చేది ఉంటే ప్రశాంత్ కంప్లైంట్ ఇచ్చినాడు, అప్పు పోయి కంప్లైంట్ ఇచ్చినాడు. దాని ప్రకారం జాన్సన్ గజపతి మీద కేసు రిజిస్టర్ చేసినాడు. వినయశ్రీ మీద ప్రశాంత్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసినాడు. ఇది ఎప్పుడు జరిగింది? 28 ఫిబ్రవరి 28 జాన్సన్ మీద కేసు పెట్టారు పోలీసులు. మార్చి 3వ తేదీ వినయశ్రీ మీద కేసు పెట్టారు. వీళ్ళు కూడా పోలీస్ దగ్గర మేము ఎత్తింది వాస్తవమే, మాకు 9 నెలలు టైం కావాలా, మళ్ళీ ఇచ్చేస్తాము సిఐ గారి దగ్గర. సిఐ గారు ఏదైనా ఉంటే మీరు పోయి మాట్లాడుకోండి స్టేషన్లో, మేము మరి చెప్పలేమని చెప్తే ప్రశాంత్ చెప్తే మనం ఏమొద్దు, ఫస్ట్ కేసు రిజిస్టర్ చేసేది ఉంటుందని చెప్పి. ఇది జరిగింది సెప్టెంబర్లో. కేసు రిజిస్టర్ అయింది ఫిబ్రవరి లాస్ట్, మార్చి 3వ తేదీ. ఇన్ని రోజులు ఈ వినయశ్రీ కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ ఎవరు మరి నన్ను లాగినాడు, నన్ను హెరాస్మెంట్ చేసినాడు, మాల వాళ్ళు సరే చెప్పకూడదు, తిట్టినాను అని చెప్పారు. ఇన్ని రోజులు దాన్ని ఎందుకు చేయాలి? పోతే ఇంకోటి, ఆ రోజు ఈ థియోసాఫికల్ సొసైటీ మీద నేను ప్రెస్ మీట్ పెట్టబోతానంటే ఆ రోజు తెల్లారి ఒక వీడియో రిలీజ్ చేసినాను. గొంతు మీకు అందరికీ తెలుసు, వాళ్ళని అడిగే గొంతు ఎవరు అనేది మీకే తెలుసు. శ్రీకాంత్ రైట్ అంటే పనిచేసి అయినా చాలా లైట్ పైగా అతని మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, అతని మీద కేసు కూడా రిజిస్టర్ చేసడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ వీడియో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టే 10 రోజుల ముందే రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియోని కరెక్ట్గా ఆ థియోసాఫికల్ సొసైటీ మీద నేను ప్రెస్ మీట్ పెట్టే రోజు మార్నింగ్ దీన్ని వాంటెడ్గా రిలీజ్ చేసినాను. సరే, నా ప్రెస్ మీట్ అయినాక మస్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టినా మస్ట్ రోజు ఎవరైతే దొంగతనాలు మా ఇంట్లో చేసినారో వాళ్ళని ప్రలోభ పెట్టి ఈ క్లీనరు, ఒక ఎక్స్ కార్పొరేటర్ హస్బెండ్, ఈ లుచాపతి, ఈ ముగ్గురు దీనికి ఈ డ్రామాకి డైరెక్షన్, కెమెరామెన్, స్క్రిప్ట్ అంతా రాసి ఒక పెద్ద డ్రామానే చేసినారు. క్లీనర్ నేను ఒకటే ఉంటాను, నేను ప్రశ్నించింది నువ్వు ల్యాండ్ గురించి. నువ్వు మొగోడైతే దానికి నేనుగా అవును నా దగ్గర ఇది నేను మరి నాకు అన్ని హక్కులు ఉంది అనేది నువ్వు ముందుకు రాలా. నువ్వు సెకండ్ మరి వెనకాల ఉండి జరిపిస్తూ ఉంటావు. అసలు నువ్వు రాయలసీమలో పుట్టినోడైతే ఆడవాళ్ళ జోలికి పోతావు, వాళ్ళ దగ్గర పనిచేసే
వాళ్ళ సిస్టరు పనిచేస్తుంది ఐటీ కంపెనీ. మొత్తం ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీదంతా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చి డ్రామాలు జరిపించి కేసు రిజిస్టర్ చేయించి ఇదే నీ మొగతనం. మొగోడైతే నేరుగా మోదాల. నీకు యోగ్యత ఉంటే వచ్చి ఈ జాగా నేనే కొన్నాను, లేదు ఏదో మా వాళ్ళు కొన్నారు, ఇది చట్టబద్ధం అనేది నువ్వు నిరూపించాలి. దాన్ని వదిలేసి సెకండ్ లాగా ఈ డ్రామాలు ఇదంతా నీకు తగునా? ఇంకొకటి పాప మాట్లాడు. செருப்பு காலோட நச்சாரு அப்தான் கூட அஞ்சாவது நிமிஷம் நடந்துச்சு. வீட்டுக்கு வந்து எனக்கு எங்க கிட்ட இருக்கிற கீழே நகைக்கு மொத்தம் எடுத்துட்டாரு. எங்க லேண்டு கூட ஏற்றி வாங்கிட்டாரு. ஒரு பேப்பருக்கு ஒரு பெண்ணு, ஒரு பேப்பருக்கு ஒரு பெண்ணு 30 கையெழுத்து என் குடும்பத்தில் எல்லாரும் మొత్తం మంది ఆమెతో పాటు క్లీనర్ మనుషులు, మొత్తం క్లీనర్ మనుషులు ఆ ధర్నాలో ఉండే మొత్తం కూడా ఆమెతో పాటు. ఇది నీకు సిగ్గుగా అనిపించలా? మొగోడైతే నువ్వు నేరుగా వచ్చి మోదు. నేను అడిగింది ఏమి, నువ్వు ఒక సొసైటీ సొత్తునే అమ్ముతున్నావు అని అడిగినావు. నాకు దీనికి సంబంధం లేదని సమాధానం చెప్పు. అంతేగాని ఇది 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 ఏం పని? అది నువ్వంతా ఒక నాయకుడు, నిన్ను ఒక నాయకుడిగా పార్టీ పెట్టుండేది. సిగ్గుగా ఉంది నిన్ను చూసుకుంటే. అసలు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వచ్చి అయ్యా నాకు ఈ జాగా నేను కొనలేదు అని చెప్పి నువ్వు చెప్పాలా? లేదా అవును మా వాళ్ళు కొన్నారు, నేనే కొన్నా, ఇది చట్టబద్ధము అని చెప్పాలా? అది వదిలేసి మరి పనికిరాని పనులు చేసుకుంటా దీనికి తోడు దానికి అంగీకరించకపోవడంతో దొంగతనం కేసు నమోదు చేయించాడని బాధితురాలు ఆరోపించింది. అధికారులు సహకరిస్తున్నారని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. అతనిపై నమోదైన అట్రాసిటీ కేసులో నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఎస్సీ కమిషన్ తొడుకొనిపోయేది పెద్ద అర్జునవాడకు చెందిన రాజా. వాళ్ళని ఎస్సీ కమిషన్ దగ్గర తొడుకొనిపోయి వాళ్ళని మాట్లాడిపించడం ఈ రాజా ఎవరు అంటే, ఇప్పుడు 2 ఫ్లాట్లు థియోసాఫికల్ సొసైటీస్ ఫ్లాట్లు అమ్మినారు చూడు. ఆ 2 ఫ్లాట్లు ఈయన సాక్షి సంతకం పెట్టిండాడు. ఎవరు? అర్జునవాడ, పెద్ద అర్జునవాడకు చెందిన రాజా, చేరి రాజా అంటారు అతను. ఈ 2 ఫ్లాట్ల అమ్మకాల్లో అతనే సాక్షి సంతకం పెట్టిండాడు. దీన్ని బట్టి తెలియదు ఆ ఊర్లో ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇదంతా నువ్వు ఆడిపించిన డ్రామా అనేది ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సాక్ష్యాలు చాలదా? నువ్వే దీన్ని చేయించినావు అనేది అదే కదా క్లీనర్ మొగోడైతే నేరుగా వచ్చి రాను ఇప్పుడుదా సమాధానం చెప్పినా కదా. ఇప్పుడు ఒకటి. రెండోది ఇంకోటి ఏమడిగా పార్టీ నుంచి సస్పెండ్. యాక్చువల్గా నేనే రిజైన్ చేయాలని ఉన్నా పార్టీకి. ఎందుకైతే ఇటువంటి నీచుడు ఉండే పార్టీలో నేను కొనసాగకూడదని అనుకున్నా. థ్యాంక్ గాడ్ జగన్ అన్ననే నన్నే పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు. సంతోషమే. కానీ సస్పెండ్ చేసే ముందు నేను చేసిన తప్పు ఏమనేది చెప్పి సస్పెండ్ చేసి ఉండాల. అంటే వాళ్ళు చేసిన తప్పుని నేను ఎత్తి చూపించింది తప్ప దానికి కోసం సస్పెండ్ చేసినారా? లేదు దొంగల్ని ఎత్తుకొని పోయి ఆడ అంబేద్కర్ స్టాచ్యూ కాడ పెట్టి వాళ్ళ దగ్గర ఈ డ్రామాలు సృష్టిస్తే వాళ్ళని నువ్వు క్వశ్చన్ చేయకుండా నన్ను సస్పెండ్ చేసినావు. చాలా సంతోషం. మీకు ఇన్ని రోజులు పనిచేసిన దానికి నాకు మంచి కానుక ఇచ్చినారు. దీంట్లో నాది మాత్రం తప్పు ఉంటే నేను ఇప్పుడు కూడా రెడీ. ఇప్పుడు నేను సత్యానందకి రెడీ. కాణిపాకం గుడికి వాళ్ళు ముగ్గురు, లుచ్చాపతి, ఎక్స్ కార్పొరేటరు మొగుడు, ఈ క్లీనరు, వీళ్ళు ముగ్గురు ఈ యొక్క డ్రామా వెనకాల లేదు అని చెప్పగలరా? నేను సత్యం చేస్తా. కాణిపాకం గుడిలో వీళ్ళు ముగ్గురే ఈ డ్రామాకి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, కెమెరామెన్ చెప్పి వీళ్ళే నేను సత్యం చేస్తా. కాణిపాకం గుడిలో వాళ్ళు ముగ్గురు వచ్చి సత్యం చేస్తారా మేము లేదు అనేసి. ఇంకోటి, ఇది కేవలం థియోసాఫికల్ సొసైటీ కోసం ఈ డ్రామా అనేసి ఇందులో ముగ్గురు వ్యక్తులు సంబంధం ఉండారని చెప్పి వాళ్ళు
ఇంకా వైసీపీ పార్టీకి చెందిన 3 వ్యక్తులు ఈ తెర వెనక దీన్ని నడిపిస్తూ ఉంటారు. ఈ థియోసాఫికల్ సొసైటీ ల్యాండ్ వెనకాల నేను కాణిపాకం గుడిలో సత్యం చేస్తా. వాళ్ళు వచ్చి మాకు దీనికి సంబంధం లేదని సత్యం చేయగలుగుతారా? ఇంత నీచంగా ఎవడు నిన్ను రాజకీయం చేయమని నీ వల్లనే పార్టీ చిత్తూరులో ఊడ్చుకొని పోయింది, ఇంకా కూడా ఊడ్చుకొని పోతుంది. చిత్తూరులో ఒక వైసీపీ అనేది శుద్ధంగా లేకుండా పోతుంది. అసలు తప్పు ఎవరు చేసినారని పార్టీ విచారించి యాక్షన్ తీసుకోవాలా. అంటే వాళ్ళు చేసే తప్పుని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారా పార్టీ నాయకత్వం? నేనేం తప్పు చేశానని చెప్పి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సరే, సంతోషం చేసినారు. క్లీనర్గా ఒకే ఒక మాట చెప్పుకుంటా, ఇదంతా ఇట్లా నువ్వు రాజకీయాలు చేసి నువ్వేం సాధించలేవు. నువ్వు 10 జన్మలు ఎత్తినా ఈ కాన్స్టిట్యూషన్లో నువ్వు ఎమ్మెల్యే కాలేవు. నీ ప్రతి ఒక్క తప్పుడు విషయంలో నేను ఎత్తి చూపిస్తా, నిన్ను ఎదుర్కొంటా ఉంటా. నువ్వు ఈ మరి డ్రామా కేసులు ఎన్ని పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. నీ రాజకీయ అంతు చూసేందుకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు.